ఇంట్లో ఇలా టేస్టీగా క్రంచీగా బొరుగులతో స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా బయటి స్నాక్స్ ఎందుకు అడుగుతారండి. దీనికోసం అయితే ఒక హాఫ్ లోటా అన్ని బొరుగులు వైట్ బొరుగులు వేసుకుంటున్నాను బౌల్లో. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ పుట్నాలు కూడా వేసుకుంటున్నాను. మనకి తింటుంటే బాగా తగులుతాయి పంటికి. అలాగే బూందీ కారా బూందీ కూడా వేస్తున్నాను. మనకి ఇంట్లో ఉన్నవే వేసాను నేనైతే. అలాగే ఇదంతా మిక్స్ చేసుకొని రోట్లో వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కారము, ఒక చిన్న బౌల్ అన్ని పుట్నాలు కూడా వేసేసుకొని బరకగా దంచుకోవాలి. మెత్తగా దంచితే టేస్ట్ అనేది ఏం బాగుండదు. బరకగానే దంచుకోవాలి. ఇలా దంచుకున్న ఈ పొడిని బొరుగులలో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి మొత్తం బొరుగులకు పట్టాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేతితో కానీ స్పూన్తో కానీ బాగా నలిపేసుకుంటూ కలిపితే మనకి కారం అనేది బొరుగులకి బాగా పడుతుంది. పైనుంచి నేనైతే కొన్ని మసాలా బొరుగులు వేస్తున్నాను కలర్ కోసం. ఒకసారి ట్రై